నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనము చాప్టర్ 4లో 16th చాప్టర్ చూసాము. ఇప్పుడు మనం చాప్టర్ 4లో 17th చాప్టర్ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్. సో స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ లిమిటెడ్ కెపాసిటీ టు ఎఫెక్టివ్లీ సూపర్వైజ్ అండ్ కంట్రోల్ అదర్ పీపుల్. పర్సన్కి ఒక లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది అనమాట. సూపర్వైజ్ అంటే వాళ్ళని ఎంత గైడ్ చేయాలి, ఎలా గైడ్ చేయాలి, ఎంతమందిని ఒకసారికి లిమిట్కి గైడ్ చేయాలని చెప్పి. సో నో వన్ క్యాన్ కంట్రోల్ అన్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సబార్డినేట్స్. అంటే ఒక పర్సన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతను ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సబార్డినేట్స్ని కంట్రోల్ చేయలేడు. ఒక లిమిట్ ఉంటుంది, అతను ఇంతమందినే గైడ్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఒక సింగిల్ పర్సన్కి 100 మెంబర్స్ని గైడ్ చేయాలంటే చేయలేరు కదా. సో ఎంతమందిని ఇస్తే వాళ్ళు ఎలా వాళ్ళని ఆర్గనైజ్ చేస్తారు, ఎలా గైడ్ చేస్తారు అనేది ఇప్పుడు మనకి స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉంది. సో ఇందులో ఫ్యాక్టర్స్ ఏంటివి, స్పాన్ ఆఫ్ కంట్రోల్లో ఫ్యాక్టర్స్ ఏంటివి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ద కెపాసిటీ అండ్ ఎబిలిటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అంటే ఎంత కెపాసిటీ, ఎంత ఎబిలిటీ ఉంది. కాంపిటెన్స్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ సబార్డినేట్స్, ఎవరైతే సబార్డినేట్స్ ఉన్నారో వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ కాంపిటెన్స్ ఏంటిది, వాళ్ళు ఎందులో ఎక్కువ స్కిల్డ్ ఉన్నారు అనేది చూడడము. నేచర్ ఆఫ్ వర్క్, సో నేచర్ ఆఫ్ వర్క్ అనేది ఎలాంటిది, టైం అవైలబుల్ ఏంటిది, సూపర్విజన్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డెలిగేషన్, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్, క్వాలిటీ ఆఫ్ ప్లానింగ్, degree of physical dispersion, assistance of experts, control mechanism, dynamic or rate of change, need for balance. సో ఇవన్నీ మనకి ఏంటివి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. సో ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఏవైతే ఈ ఫ్లో చార్ట్ ఉందో కంపల్సరీగా ఈ సింగిల్ ఫ్లో చార్ట్ నేర్చుకుంటే ఈ యూనిట్ నుంచి కవర్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏముంది, ఎబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ అంటే వాళ్ళు ఎంత వర్క్ చేయగలుగుతారు. ఎక్కువ ప్రెషర్ అనేది ఇస్తే వర్క్ అనేది చేయలేరు కాబట్టి ఒక మనిషికి ఎంత వర్క్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఎంత బాగా చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ ట్రైన్డ్ ఉంటే ట్రైనింగ్ కొంచెం ఇస్తే సరిపోతుంది, లేదు కంప్లీట్గా నాలెడ్జ్ లేనంటే అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్ అనేది అసైన్ చేయాలి, టైం అవైలబిలిటీ అనేది ఏంటి, డిగ్రీ ఆఫ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డెలిగేషన్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, లేదంటే ఎవరైతే సబార్డినేట్స్ ఉన్నారో వాళ్ళ ఐడియాస్, ఇన్నోవేషన్స్ అవన్నీ తెలుసుకోవడము. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్, వాళ్ళు మనతో కంప్లీట్గా కమ్యూనికేట్ అవుతున్నారా, ఏమన్నా వర్క్లో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా, సో అవన్నీ చూసుకోవాలి. క్వాలిటీ ఆఫ్ ప్లానింగ్ ఉండాలి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఫిజికల్ డిస్పర్షన్ అంటే ఏంటంటే, సో డిగ్రీ ఆఫ్ ఫిజికల్ డిస్పర్షన్ ఇఫ్ ఆల్ పర్సన్స్ టు బి సూపర్వైజ్డ్ ఆర్ లొకేటెడ్ అట్ ది సేమ్ ప్లేస్ within the direct supervision of the manager, he can supervise relatively more people as compared to the one who has supervised people located at different places. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక మేనేజర్ ఉన్నారు అనుకోండి, అతను ఒక 9 మెంబర్స్ని సూపర్వైజ్ చేయాలి. అదే ఒక 9 మెంబర్స్ ఆయన సూపర్వైజ్ చేసే వాళ్ళందరూ లైన్గా ఒక దగ్గరనే ఉంటే ఈ సింగిల్ పర్సన్కి చూసుకోవడం ఈజీ అయిపోతుంది. లేదు ఈ 9 మెంబర్స్లో 2 మెంబర్స్ ఒక దగ్గర ఉండి, ఇంకో 2 మెంబర్స్ వేరే డిపార్ట్మెంట్లో ఉండి, ఇంకా 2 మెంబర్స్ వేరే డిపార్ట్మెంట్ అట్లా ఉంటే చూసుకోవడం అనేది కష్టం అవుతుందని చెప్పి ఇందులో చెప్తున్నారు. అసిస్టెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, కంట్రోల్ మెకానిజం అనేది ఉండాలంట, డైనమిజం ఉండాలి, రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఉండాలి. నీడ్ ఫర్ బ్యాలెన్స్ అంటే వర్క్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, ఎంత లిమిటెడ్ వర్క్ ఇస్తున్నాం, ఎవరికి ఏ పొజిషన్ సెట్ అవుతుంది అవన్నీ చూసుకోవడమే మనకి ఏంటిది, ఇది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. సో ఈ ఫ్యాక్టర్స్ నేర్చుకుంటే 12 ఫ్యాక్టర్స్ దీనికి సరిపోతుంది. సో ఇది మనకి టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.